ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు చైత్రశుద్ధ అష్టమిని పురస్కరించుకొని అమ్మవారికి చామంతులు, మల్లెలు, సంపంగి వంటి పరిమళ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి ప్రతిరోజు విభిన్న రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 8వ రోజు చైత్రశుద్ధ అష్టమిని పురస్కరించుకొని అమ్మవారికి చామంతులు, మల్లెలు, సంపంగి పూలతో లక్ష పుష్పార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత దేవస్థాన ఈవో సీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇతర పాలక మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు పుష్పాలతో కూడిన బట్టలను ఊరేగింపుగా పుష్పార్చన జరిగే అంతస్తుకు తెచ్చి దుర్గమ్మకు సమర్పించారు. అనంతరం ఋత్వికులు వేద మంత్రాలను పఠిస్తూ అమ్మవారికి చామంతి, మల్లె, సంపెంగ వంటి సువాసన భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో ఉభయధాతలతో పాటు దేవస్థాన అధికారులు, పాలక మండలి ప్రతినిధులు పాల్గొని ధరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ, నర్స్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు. జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ, మరమ్మతులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ, నర్స్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు. జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ, మరమ్మతులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంత్రివర్గ భేటీలో
ఫిఫ్త్ నేచురల్ గా గ్యాస్ వినియోగంపై మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పట్టణాల్లో ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ వాడుతున్న వినియోగదారులకు పైప్ నేచురల్ గ్యాస్ అందించేలా చర్యలు చేపడతామని వివరించారు. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మార్పిడిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, కర్నూలు నగరాల్లో వినియోగదారులకు పీఎన్జీ అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అదేవిధంగా పర్యావరణ హితమైన పైప్ నేచురల్ గ్యాస్ ను ప్రజలు ఎక్కువగా వినియోగించేలా ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. తిరుమల, విజయవాడ, దుర్గగుడి, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం దేవాలయాల్లో పైప్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ఆలోచన విధానంలో ప్రజల్లో కూడా పర్యావరణం గురించి, రాబోయే రోజుల్లో ఎనర్జీ కన్జర్వేషన్ గురించి ప్రమోట్ చేసే విధంగా ఒక నూతన ఆలోచనతో ప్రస్తుతం ఉన్న వినియోగదారులు ఎవరైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారో, ప్రధానంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ మరియు కర్నూలు నగరాల్లో ఉన్న వినియోగదారులందరికీ కూడా ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ పైప్ న్యాచురల్ గ్యాస్ విధానాన్ని మరింత విస్తరించే విధంగా ప్రజలందరికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానివ్వండి, ప్రత్యేకంగా ఈ గల్ఫ్ వార్ వలన వచ్చే కొన్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఎల్పిజి వాడకం తగ్గించుకుని ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పైప్ న్యాచురల్ గ్యాస్లో ఉందో దాన్ని ఉపయోగించుకోమని కేంద్ర ప్రభుత్వం కూడా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. పిఎన్జి ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతూ ఉంటుంది. సిలిండర్ లాగా మనం ఎప్పుడైతే మనం మన సిలిండర్ నిల్వలు పూర్తవుతే ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం, బుకింగ్స్ అటువంటి అవసరం లేకుండా నిరంతరం 24/7 365 డేస్ మనకి సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ యూనిట్స్ అంటే మన హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఉపయోగించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ప్రస్తుతం తీసుకునే ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం ఇచ్చే 10% కాకుండా అడిషనల్ 10% కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేద్దామని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆలయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడలో మన దుర్గమ్మ ఆలయం, అదేవిధంగా ప్రధానమైన ఆలయాలు శ్రీకాళహస్తి, అన్నవరం, విశాఖపట్నంలో సింహాచలం, వీటన్నిటిలో కూడా ఇమ్మీడియట్గా ప్రత్యామ్నాయంగా పిఎన్జి ఫెసిలిటీ తీసుకోవాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశాల్లో సమాచారం అందించడం జరిగింది. రాష్ట్రంలో విద్యుత్ కు బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విద్యుత్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. 24 గంటలు విద్యుత్ ఇవ్వటంలో, నాణ్యమైన విద్యుత్ ఇవ్వటంలో ముందున్నారని తెలిపారు. గతంలో విద్యుత్ సమస్యలు అనేకం ఉండేవని, ఇప్పుడు విద్యుత్ సమస్యలు చాలా తక్కువని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలపై ఎలాంటి విద్యుత్ భారం పడకూడదని, ఏదైనా రెవెన్యూ లోటు వచ్చినా ప్రభుత్వమే భరిస్తుంది తప్ప ప్రజలపై భారం లేదన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ 1వ లైన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంతంలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు 2 తోపుడు బండ్లు, ప్లాట్ఫారం రిక్షాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీలు పెట్టి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలు మోపారన్నారు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల నుంచి ట్రూ డౌన్ ఛార్జీలకు తీసుకొచ్చారని తెలిపారు. ట్రూ అప్ ఛార్జీలు రద్దుపరిచి బిల్లులు గణనీయంగా తగ్గించి ట్రూ డౌన్ పదానికి అర్థం చెప్పిన వ్యక్తి అని అన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు 15,790 కోట్ల రెవెన్యూ లోడ్ బడ్జెట్ ఉంటే ప్రజలపై భారం వేయకూడదని, ఆ లోటును ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైందన్నారు. ప్రతి కుటుంబానికి నెల ఖర్చుల్లో ప్రధానంగా ఉండేది విద్యుత్ ఛార్జీలని, విద్యుత్ లేకుండా ఏ పని చేసే పరిస్థితి లేదన్నారు. నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ధరకు ఇవ్వాలనే స్థిర నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలపై ఎలాంటి విద్యుత్
భారం పడకూడదని, ఏదైనా రెవెన్యూ లోటు వచ్చినా ప్రభుత్వమే భరిస్తుంది తప్ప ప్రజలపై భారం వేయదన్నారు. 6వ డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్ మాట్లాడుతూ సుమారు 40,000 విలువ గల బండ్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరుపేదలకు అందజేశారన్నారు. 6వ డివిజన్ కొండ ప్రాంతంలో అభివృద్ధి చేయాలన్నా, పేద ప్రజల సంక్షేమ దిశగా పయనించాలన్నా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తోనే సాధ్యమని చెప్పారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ అనే పదానికి అంబాసిడర్ ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విద్యుత్తులో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి 24 గంటలు విద్యుత్ ఇచ్చేదానిలో కానీ, ఎప్పటికప్పుడు నాణ్యమైన విద్యుత్తు ఇచ్చేదానిలో కానీ అన్నిట్లో కూడా ఆయన ముందుండి అనేక విధాలుగా ఈ రాష్ట్రాన్ని గతంలో నేను 99లో ఎంపీగా ఉన్నప్పుడు అసలు విద్యుత్ అంటేనే అది ఒక పెద్ద సమస్యగా ఉండేది. కానీ వాళ్ళ విద్యుత్ సమస్యలు చాలా చాలా తక్కువ. మనకు అనేకమైన సమస్యలు ఉన్న దాంట్లో విద్యుత్ సమస్యలు ఆఖరి స్థానంలో ఉంటుందని నేను అనుకుంటాను. ఈ రోజున ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ప్రజల మీద విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి భారం పడకూడదని చెప్పి ఏదైనా ప్రభుత్వంలో లోటు వచ్చినా అది ప్రభుత్వే భరిస్తుంది తప్ప ప్రజల మీద భారం ఏమని చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు గత ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీలను పెట్టి బాదుడే అనే కార్యక్రమానికి ఒక గుర్తుగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి. బాదుడే అనగానే మనందరూ గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ట్రూ అప్ ఛార్జీల నుంచి ట్రూ డౌన్ ఛార్జీలు, అంటే ఆ ఛార్జీలన్నీ రద్దుపరిచి ట్రూ అప్ ఛార్జీలు రద్దుపరిచి ఇంకా బిల్లులు గణనీయంగా తగ్గించి ట్రూ డౌన్ అనే పదానికి అర్థం చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 15,000 కోట్లు లోటు బడ్జెట్ విద్యుత్ కార్పొరేషన్కి వస్తే దాన్ని ప్రజల మీద భారం వేయకూడదని చెప్పి ఆ 15,000 కోట్లు కూడా ప్రభుత్వమే భరించేదానికి సిద్ధమైంది. అందువల్ల ఇవాళ ప్రధానమైన భాగం విద్యుత్, మన జీవన విధానంలో నెల ఖర్చుల్లో ప్రధానంగా ఉండేది విద్యుత్ ఛార్జీలు. ఇవాళ విద్యుత్ లేకుండా ఏ పని చేయలేని పరిస్థితి ఉంది. అందువల్ల అలాంటి విద్యుత్తుని ప్రజలకి నాణ్యమైన విద్యుత్తు, తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వాలని స్థిర నిర్ణయంతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు గారికి మీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తాం. ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు 6వ డివిజన్లో సమస్యలపై పర్యటించడం జరిగింది. దానిలో భాగంగా 3 పేద కార్మికులకి జీవనోపాధి నిమిత్తం 2 తోపుడు బళ్ళు, ఒక రిక్షా బండి ఇవ్వడం జరిగింది. ఒక టిఫిన్ అమ్ముకునే ఒక పేద కుటుంబానికి చెందిన పద్మ అనే ఆవిడికి తోపుడు బండి ఒకటి, ఇంకొకటి ఆకుకూరలు అమ్ముకునే ఆయన దుర్గారావు గారు అని చెప్పి కాపు దుర్గారావు గారు ఆయనకి ఆకుకూరలు అమ్ముకోవడానికి తోపుడు బండి ఒకటి, అలాగే ఆవల రమణ అనే కార్మికుడికి ప్లాట్ఫామ్ రిక్షా ఇవ్వడం జరిగింది. సుమారు 40,000 రూపాయలు పైగా ఖర్చు చేసి ఈరోజు 6వ డివిజన్లో బళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది. మా కొండ ప్రాంతంలో 6వ డివిజన్లో అభివృద్ధి చేయాలన్నా, పేద ప్రజలు సంక్షేమ దిశగా ప్రయాణించాలన్నా కూడా మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ సహకారంతో ఈ రోజున 6వ డివిజన్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రేపొద్దున ఏదైనా కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు లాంటి వ్యక్తి మాకు ఎల్లకాలం ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా హర్షిస్తూ ఉంటారు. ఆయన్ని ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా కూడా భారీ మెజార్టీతో గెలిపించుకున్న బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి స్థానిక ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జి కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరును క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. స్కూల్ టీచర్లు సిబ్బందితో కలిసి వంటగదిని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదుల శుభ్రతపైన ప్రత్యేక దృష్టి సారించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను నిశితంగా పరిశీలిస్తూ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు సూచించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసిన వసంత కృష్ణప్రసాద్ కూరలో ఉప్పు కాస్త ఎక్కువగా ఉందని గుర్తించారు. భోజనం రుచి, నాణ్యత విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని వంట నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఎమ్మెల్యే సూచనలు స్వీకరించిన వంట నిర్వాహకులు ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు రుచికరమైన పోషకాహారంతో కూడిన శుచికరమైన భోజనం అందించడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కష్టపడి ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి జాగ్రత్త తీసుకుపోతారు. గతంలో కట్టిన బ్యాగులకు బాగున్నట్టు అనిపిస్తున్నాయా మీకు, లేదా వాడు చిన్నవాడు ఏ పేరు, నీ పేరు మణికంట.
షూరా భోజనం రోజు పెడుతుంది ఫ్రాంక్గా చెప్పండి. ఎందుకంటే మీకు ఇబ్బంది ఉంటే సరిగ్గా కదా మీ ఎమ్మెల్యేకి కూర్చొని భోజనం రోజు బాగుంటుందా? బాగుంటుంది. షూర్ కంప్లైంట్ లేదు ఫుడ్ మీద. కాకపోతే పరిసరాలు బాగాలేదు, మీ స్కూల్ పరిసరాలు బాగాలేదు. వెజ్ రైస్, పలావు, బంగాళదుంప కుర్మా, రాగి. మరి అంటే వైట్ రైస్ వెజ్ రైస్ అంటే వెజ్ రైస్ పలావ్. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల చేసిన వ్యాఖ్యల సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నగరంలోని బాలోత్సవ్ భవన్ నందు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు మహిళా సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గరికపాటి తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం అనేది భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు అని గుర్తు చేశారు. గరికపాటి నరసింహారావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఇతర సంఘాల ఆధ్వర్యంలో కేసులు పెట్టడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు. గరికపాటి పేద పిల్లలకు వ్యతిరేకంగా వాళ్ళ చదువులను కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. గత 4-5 రోజుల క్రితం నుంచి కూడా గరికపాటి నరసింహారావు గారు ప్రముఖ ప్రవచనకర్తగా ఈరోజు సమాజంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, పద్మశ్రీ అవార్డు గ్రహీత. అట్లాంటి వ్యక్తి ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఈరోజు మిథ్యానం అయిపోతుందని, వాళ్ళ పిల్లల చదువులన్నీ తగ్గిపోతున్నాయని, ఇంకా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తే పిల్లలు శోభనం పెళ్లి కొడుకుల్లాగా పాఠశాలకు వస్తున్నారని, పిల్లల్ని వారి చదువుల్ని వాళ్ళ తిండిని కించపరిచే విధంగా చాలా జుగుప్సాకరంగా ఈరోజు గరికపాటి నరసింహారావు గారు వ్యాఖ్యలు ఉన్నాయి. వాటిని రౌండ్ టేబుల్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎప్పటికైనా చాలా రోజుల నుంచి ఈ ఘటన నడుస్తూ ఉంది. అనేక మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికలుగా కావచ్చు, అనేక వేదికల మీద ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కనీసం ఇది పొరపాటున జరిగిందనో, యథాలాపంగానో, ఏదో పొరపాటున మాట్లాడానో ఆయన వైపు నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గకరమైనటువంటిది. ఎప్పటికైనా గరికపాటి నరసింహారావు క్షమాపణ చెప్పాలని, విద్యార్థి లోకానికి, సమాజానికి క్షమాపణలు చెప్పాలని, మధ్యాహ్న భోజనం పథకం కొన్ని లక్షల కోట్ల మందికి తిండి పెడుతున్నటువంటి పథకం, అట్లాంటి పథకాన్ని ఈరోజు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వాలే మాట్లాడిస్తున్నాయి ఏమిటనేటువంటి అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. గరికపాటి వ్యాఖ్యల మీద కూడా ప్రభుత్వం స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గరికపాటి ప్రవచనాల పేరుతో విద్యార్థులపై చేసినటువంటి వ్యాఖ్యల్ని తక్షణమే క్షమాపణ కోరాలని చెప్పి విద్యార్థి యువన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఉచిత పుస్తకాలు కానీ, యూనిఫామ్లు కానీ, మధ్యాహ్న భోజనం కానీ ఇవన్నీ కూడా విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు. కానీ ఈ రోజున ఇటువంటి విధానాలని వ్యతిరేకిస్తూ మాట్లాడడం అంటే ఇది ముమ్మాటికి కూడా పేద బడుగు బలహీన విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఇన్నటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారంటే ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసినటువంటి విషయం. కానీ ఈ రోజున ప్రవచనాల పేరుతో గరికపాటి నేను ఏది మాట్లాడితే అదే వాస్తవం అనే విధంగా ప్రజలు వింటారని చెప్పి మీరు అపోహపడితే మాత్రం విద్యార్థి యువ సంఘాలుగా చూస్తూ ఊరుకోం. తక్షణమే విద్యార్థులకు అందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గరికపాటిపై ఉద్యమాలు చేసి ఆయన రోడ్డు మీద క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము కలిసికట్టుగా పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గరికపాటి వ్యాఖ్యల్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఒకవైపు దేశంలో ఇటువంటి సంక్షేమ పథకాల పెట్టడం ద్వారా ప్రజా ప్రయోజనాన్ని పొందడానికి ప్రభుత్వాలు ఆ రోజు ఆలోచించినాయి. ప్రధానంగా దేశంలో పేదరికం పెరుగుతున్నది, ఆకలి దరిద్రం పెరుగుతూ ఉంది, ప్రజల మధ్య అంతరాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి పాలకులు పిల్లల చదువులో డ్రాప్ అవుట్స్ని నివారించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరిగింది. డ్రాప్ అవుట్స్ నివారించాలంటే ఇవాళ పేద ప్రజలకి చదువు పట్ల
వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి దాని నుంచి పిల్లల్ని స్కూలుకి తీసుకురావడానికి కావాల్సినటువంటి నిర్బంధ విద్యని ఆ రకంగా తీసుకురావడానికి కొంత దోహదపడింది. అటువంటి దోహదపడినటువంటి అంశాలని ఇవాళ గరికపాటి వారు పేదవాళ్ళకి ఆహారం పెట్టడం అవసరమా, గుడ్లు పెట్టడం అవసరమా, వీళ్ళు పెళ్లి కొడుకులాగా శోభనం పెళ్లి కొడుకులాగా ఉంటారు అనేటువంటి ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఆయన ప్రవచనాలు చెప్తే ప్రవచనాలు ఎంతవరకు పరిమితం అంతవరకే ఉండాలి తప్ప ఇవాళ పేద ప్రజల ఆహారాన్ని గురించి, వాళ్ళ చదువుని గురించి, లేదంటే వాళ్ళకు పెట్టేటువంటి ఆ గుడ్లను గురించి మాట్లాడేటువంటి హక్కు, నైతిక బాధ్యత మీకుందా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రజలకి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. జగన్ ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి వినియోగదారుడికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 15,790.57 కోట్ల విద్యుత్ టారిఫ్ను ఏపీఆర్సీ ప్రతిపాదించినా ఆ భారం ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 నెలల్లో సుమారు 20,288 కోట్ల విద్యుత్ బిల్లుల భారం ప్రభుత్వం భరించి 1.30 కోట్ల వినియోగదారులకు లాభం చేకూర్చిందని వివరించారు. రాష్ట్రానికి వస్తున్న కంపెనీలను తన వంతుగా చెప్పుకోవటం జగన్ కు సిగ్గుచేటని విమర్శించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అత్యంత గౌరవనీయ స్థానం, ఒకవైపు అభివృద్ధిలో కానీ మరొక వైపు వారి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దాంట్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి ఆర్థిక భారాలు లేకుండా, ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమే ధ్యేయంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఉదాహరణకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-2024 మధ్య ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో డిస్కమ్స్ 4,497.89 కోట్లు ఆర్థిక భారాన్ని చెబితే, ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,497.89 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జెస్ ని ట్రూ డౌన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే భరించినటువంటి ప్రత్యేక పరిస్థితి. ప్రజల మీద ఆర్థిక భారం పడకూడదు. ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ 24/7 నడవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకుండా నడిపిస్తున్నటువంటి ప్రత్యేక పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 24 గంటలు క్వాలిటీ కరెంటును ఎటువంటి అంతరాయం లేకుండా నడుపుతున్న పరిస్థితి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసి వెళ్లారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో 2019-24 మధ్య 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల మీద 32,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారాన్ని మోపితే, అందున ఆర్థిక భారంతో పాటు 32,000 కోట్ల ఆర్థిక భారంతో పాటు ఏ రోజు కూడా కరెంటు గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య సక్రమంగా వచ్చిన దాఖలాలు లేవు. నిత్యం కరెంటు కోతలు, ఆర్థిక భారాలు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం ఏదైతుందో, కమిషన్ల కోసం ఏదైతే ఆ ప్రభుత్వం కక్కుర్తి పడుతుందో, దాని ద్వారా పెంచిన ఆర్థిక భారాలు, కరెంటు ఛార్జీలు, ఆ భారాన్ని కూడా 2024 అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 4,497.88 కోట్ల రూపాయలని భారాన్ని భరించి ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.